ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలను రిలీజ్ చేసే ట్రెండ్ అయితే బాగా నడుస్తుంది. ఇక రీసెంట్ గా మహేష్ బాబు బర్త్డే సందర్భంగా 2001లో ఆయన హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన మురారి సినిమాని రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకి యూత్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా చాలా మంచి ఆదరణ దక్కింది. ఇక దీనికంటే ముందే మహేష్ బాబు ఒక్కడు, పోకిరి, అతడు సినిమాలు కూడా రిలీజ్ చేయడం మనం చూసాం. మహేష్ బాబు అనే కాకుండా మిగతా హీరోలందరూ కూడా వాళ్ళ సినిమాలను రిలీజ్ చేసి వాళ్ళ అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా ఆనందింపజేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా విషయానికి వస్తే ఆయన నటించిన సినిమాలో హిట్ ఫ్లాప్ అని సంబంధం లేకుండా ప్రతి సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇక దానికి ఒక కారణం ఆయన నుంచి ఒక కొత్త సినిమా రావడానికి చాలా రోజుల సమయం పడుతుంది. కాబట్టి అభిమానులు అప్పటిదాకా వేచి చూడలేకపోవడంతో ఆయన పాత సినిమాలను రిలీజ్ చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. దీనివల్ల ప్రొడ్యూసర్స్, హీరోలందరూ ప్రాఫిట్లోనే ఉన్నప్పటికీ అభిమానులు మాత్రం చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ చూసి తమ డబ్బులను వృధా చేసుకుంటున్నారంటూ ఇంకొంతమంది సినీ విమర్శకులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అభిమానులు వాళ్ళ హీరోల సినిమాలను చూడడానికి వాళ్ళు వెచ్చించే డబ్బుల గురించి ఆలోచించడం లేదు. ఇండస్ట్రీలో రిలీజ్ ట్రెండ్ మాత్రం బాగా నడుస్తుంది. 2001లో మహేష్ బాబు నటించిన మురారి సినిమాని ఆయన బర్త్డే సందర్భంగా కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా ఆయన అభిమానులే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా ఆదరణ మొత్తం కనిపిస్తుంది. ఆ సినిమాకి మాత్రం ఇంతకుముందు మహేష్ బాబుది ఒక్కడైనా, అతడైనా ఆ సినిమాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమాలు మాత్రం పదే ఇదివరకు ఆల్రెడీ యూట్యూబ్లో అయినా సరే, సినిమా టీవీలలో కూడా చాలామంది చూసే ఉంటారు. కొంతమంది ఏమంటారంటే ఈ సినిమాలు మళ్ళీ రిలీజ్ చేసి డబ్బులు వృధా చేసుకుంటున్నారని చెప్పని కొంతమంది విమర్శకులు మాత్రం తన అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేస్తారు. అయితే అభిమానులు మాత్రం మా స్టార్ హీరో సినిమా మాత్రం 4K పెద్ద స్క్రీన్లో 4K సిస్టంతో చూసి ఆనందింపజేయాలని చెప్పని వాళ్ళు కూడా ఉత్సాహపడుతూ థియేటర్లకు వస్తూనే ఉన్నారు. ప్రస్తుత స్టార్ హీరోలు మాత్రం 2-3 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తున్నారు. ఆ గ్యాప్ను పూరించడానికి అభిమానులు కూడా తన అభిమాన హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా కొంతమంది ఆ గ్యాప్ను పూరించడానికి వాళ్ళు రిలీజ్ చేసిన సినిమాలు కూడా వాళ్ళు ఎప్పుడు ఆదరిస్తూనే ఉన్నారు. ఈ విషయం కూడా దర్శక నిర్మాతలు కూడా ఇది గ్రహించి కూడా వాళ్ళు కూడా వాళ్ళ హీరో సినిమాలను కూడా మళ్ళీ రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇక పవన్ కళ్యాణ్ విషయంకి వస్తే మాత్రం ఆయన దాదాపు ఒక 2-3 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తున్నాడు. కానీ ప్రస్తుతం మాత్రం ఆయన సినిమా చాలా గ్యాప్ వచ్చింది. అయితే ఆ గ్యాప్ను పెంచడానికి కూడా కొంతమంది నిర్మాతలు కూడా ఆయన నటించిన సినిమా హిట్టు ప్రాపలతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. గత సంవత్సరం చూసుకుంటే మాత్రం గుడింబ శంకర్ అయినా, జల్సా అయినా, ఖుషి అయినా ఆయన గ్యాప్ పూరిస్తూనే వస్తున్నారు. ఈ సంవత్సరం మళ్ళీ ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా ఇంకో సినిమా కూడా రిలీజ్ చేయడానికి కూడా రెడీగానే ఉన్నారు. అభిమానులు తమ డబ్బును వెచ్చించడానికే కాదు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అంతేగాని ఇందులో దర్శకుడైన హీరోకి కూడా ఎలాంటి ఉద్దేశం అయితే లేదు. అయితే సోషల్ మీడియా మాత్రం కొంతమంది వాళ్ళ అభిమానులు మా హీరో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ కలెక్ట్ చేసిందని, మా హీరో సినిమా రిలీజ్ విషయంలో ఎక్కువ కలెక్ట్ చేసిందని కూడా చాలా గొడవలు మాత్రం వాళ్ళు పడుతూ ఉంటారు. అయితే ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో బాగా రచ్చ అవుతుంది.